దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, అలాగే అమ్మగారికి అయ్యగారికి వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, గత సంవత్సరం నేను ఇదే నెలలలో నేను దేవుని వాక్యాన్ని వింటూ యూట్యూబ్ ఛానల్లో ఈ మినిస్ట్రీస్ని విన్నానమాట. నా పేరు వెంకటేశ్వర్లు, మాది దర్శి, ఇక్కడ కాదు, ప్రకాశం డిస్టిక్. నేను చేసే వృత్తి ఏంటంటే మెడికల్ ఫీల్డ్, స్టాఫ్ నర్స్ అనమాట. నాకు గవర్నమెంట్ జాబ్ని ఇచ్చాడు దేవుడు. అలాగే అయితే మాకు వివాహం అయ్యి 3 సంవత్సరాలు అయింది. వివాహం అయ్యి 3 సంవత్సరాలు అయితే సంవత్సరం దాకా బాగానే ఉంది. 2వ సంవత్సరం పడగంగానే, బహుశా అందరికీ తెలుసు, 2వ సంవత్సరం వచ్చిందంటే ఇంకెక్కడికైనా వెళ్తే ఏమంటారు, ఏంటి ఏమైనా విశేషమా, పిల్లలు ఉన్నారా లేరా అని అడుగుతున్నారు. మేము 2వ సంవత్సరం రాగానే ఎక్కడికైనా వెళ్ళాలంటే బాధ వేసిద్ది అనమాట. అప్పుడు దాకా మాకు కూడా బాధ లేదు, కానీ అలా అడుగుతుంటే మాకు బాధ వేసింది. సో మా అత్త వాళ్ళు ఏం చేశారంటే, హాస్పిటల్కి వెళ్దాము, హాస్పిటల్లో చూపించుకుందాము, ఏంటనేది చెప్తారంటే హాస్పిటల్కి వెళ్ళాము. బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు, అంత బాగానే ఉందని చెప్తారు, కానీ అందుకోవట్లేదు. అందుకోపోతుంటే నేను ఇంకా ప్రార్థనలో బాగా ఏకీభవిస్తూ ఒకరోజు బస్సులో వెళ్తా డ్యూటీకి యూట్యూబ్ ఛానల్లో చూశానన్నమాట. ఈ వాక్యాన్ని విని నేను కూడా ఈ వాక్యానికి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాను అనమాట. అంత దూరం నుంచి ఎక్కడ పెడుతున్నారంటే, విజయవాడ దగ్గర ఈ ప్రార్థన కూటమి ఏర్పడుతుంది కనుక ఈ విజయవాడ ప్రాంతంలోనికి వచ్చి నేను కూడా పాలు పంచుకోవాలి, ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు అద్భుతాలు చేస్తాడని ప్రార్థన విశ్వాసంతో నమ్మి వచ్చానన్నమాట. ఏ నెల అయితే వచ్చానో, నేను మొదటి నుంచి వస్తూనే ప్రార్థన చేసుకుంటూ, దేవా ఈ నెలలో మాకు గర్భఫలం రావాలని ప్రార్థన చేశానన్నమాట. ఎక్కడ గేటు దగ్గరే నేను ప్రార్థన చేసుకుంటూ వచ్చా, అడుగు పెట్టుకుంటూ 2024లో గేటు దగ్గర ప్రార్థన చేసుకుంటూ వచ్చి ఇలా కూర్చున్నప్పుడు పాస్టర్ అమ్మగారు ఏం చేశారంటే, గర్భఫలం లేని వాళ్ళు ఒకసారి నించోండి అనగానే నేను నించున్నాను. నా భార్య కూడా రాలేదన్నమాట. ఆ సమయంలో నేను ఒక్కనే వచ్చాను, ఎవరికి తెలియదు, ఇంట్లో చెప్పకుండా కూడా వచ్చాను. ఈ మందిరానికి వచ్చి నేను గర్భఫలం కోసం నించున్నప్పుడు అందరికి ప్రార్థన చేశారు, స్త్రీలందరూ వచ్చారనమాట. అలాగే నా భార్య రాలేదని నేను ఏడ్చుకుంటూ ప్రార్థన చేశానన్నమాట. అక్కడ నించొని అలాగే ఇలా ఒక్కొక్కరిని రమ్మంటున్నప్పుడు నేను ఏం చేశానంటే, లైన్లో నిలబడి వచ్చి అమ్మగారి దగ్గరికి, అయ్యగారి దగ్గరికి వచ్చి, నా భార్య రాలేదయ్యా, మాకు వివాహమై 3 సంవత్సరాలు అయింది, ఎన్నో బాధలు పడుతున్నాము, ఎన్నో ఇబ్బందులు పడుతున్నాము, అనేక మాటలు అనుభవిస్తున్నామని వచ్చి చెప్పానన్నమాట. సరేనన్న, ఏం కాదని, మేము ప్రార్థన చేస్తామని చెప్పిద్దరు మాకు ఒక అట్టి ఫలం ఇచ్చారన్నమాట. ఆ ఫలాన్ని ప్రార్థన చేసి ఇద్దరు మా చేతిలో ఇచ్చారు. నేను ఏం చేశానంటే, ఆ ఫలాన్ని ప్రార్థన చేసుకుంటూ ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి సాయంత్రం తర్వాత ప్రార్థన చేసుకొని మేమిద్దరం భుజించుకున్నాం అన్నమాట. దాన్ని ఇద్దరం భుజించుకుంటే, ఏ నెల అయితే నేను ఈ మందిరంలో వచ్చి అడుగు పెట్టానో అదే నెలలో నా దేవుడు మా గర్భాన్ని తెరిచాడన్నమాట. కేవలం ప్రభు నామానికి మహిమ కలుగును గాక. అలాగే ఆ నెలలో గర్భం తెరిచాడు. ప్రతి నెల నేను క్రమం తప్పకుండా, మనకి ఆదివారము శనివారము, అంతకుముందు ఆదివారం ఇప్పుడు శనివారము ప్రార్థనలు ఏకీభవిస్తుంటే తెలిసిద్ది. అయితే శనివారము ప్రార్థన, ఇప్పుడు సోమవారం జరుగుతున్న కూటములలో ప్రతి వారం ప్రార్థన చేయించుకుంటూ ఉంటానన్నమాట. అమ్మగారు అయ్యగారు రిసీవ్ చేసుకొని మా కోసం ప్రార్థన చేశారు. దేవుడు 9 నెలలు ఆశీర్వదించి పోయిన 3వ నెలలో మాకు చక్కని కుమారుణ్ణి ఇచ్చాడనమాట దేవుడు. అలాగే ఆ 3వ నెల కుమారుని ఇచ్చిన తర్వాత 3 రోజుల తర్వాత ఒక ట్విస్ట్ జరిగింది. ఏంటంటే, ఆపరేషన్ అయిందనమాట నా భార్యకు. ఆపరేషన్ అయితే 3 రోజుల తర్వాత 4వ రోజు ఉదయాన్నే అమ్మాయికి టిఫిన్ పెట్టి నేను ఒక టాబ్లెట్లు ఇచ్చారు కదా, టాబ్లెట్లు వేసాను అనమాట. అమ్మాయికి టాబ్లెట్ వేసుకునేది కూడా అర్థం కాలేదంట ఆ సమయంలో. మరి నాకైతే తెలియదు, కానీ నేను డ్యూటీకి వెళ్దామని 4వ రోజు నేను ఇంటికి వెళ్ళిపోయా, స్నానం చేద్దామని వెళ్తే అమ్మాయికి నోరు మాట ఏం లేదు, పలకటం లేదనమాట అసలు. మా అత్తగారు ఉన్నారు అక్కడ, ఎవరు లేరు. మా అత్త ఫోన్ చేసి, అమ్మాయి పలకట్లేదయ్యా అని ఫోన్ చేసిందనమాట. ఎమ్మిటే వెళ్ళిపోయి ఏం కాదని చెప్తుంటే ఆ అమ్మాయి ఏం మాట్లేదు. ఈవినింగ్ సాయంత్రం వరకు అయితే అలాగే ఉంది.
మాకెళ్ళి చూసి ఏడుస్తూ ఉందన్నమాట. నేను ఆ సమయంలో ఏం చేశానంటే ఏమిటంటే మల్లయ్య గారికి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే అమ్మగారు అయ్యగారు మా కోసం 1 అవర్ కనీసం ప్రార్థన చేశారు. వాళ్ళు ప్రార్థనా గోపురంలో వాళ్ళు ప్రార్థన చేసి మళ్ళీ రిటర్న్ ఫోన్ చేశారు మా కోసము. నాన్న ఎలా ఉంది చెల్లి, బాగానే ఉందా అంటే అప్పుడు బాగానే ఉందని చెప్పానన్నమాట. సాయంత్రంలోపు అమ్మాయి రికవర్ అయింది. దేవుని కృపను బట్టి ఇంత సాక్ష్యాన్ని నేను పంచుకుంటున్నాను. ఈ మందిరానికి రావటం వల్ల మాకు ఎంతో ఆశీర్వాదాలు జరిగినాయి. ఈరోజు మా లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా ఈ మందిరానికి రండి. మీ జీవితంలో కూడా దేవుడు గర్భఫలాల్ని, అద్భుతాలని, ఆశ్చర్యకార్యాలను చేస్తున్నారని నమ్ముతున్నాను. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చాలా సంతోషం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఎంతమందికి సాక్ష్యం అర్థమైంది కదా? పోయిన సంవత్సరం 2024 సంవత్సరం మరి ఇదే నెలలో తమ్ముడు మరి పొదలిలో ఉంటారు కదా, మీరు దర్శిలో ఉంటారు. మరి అక్కడి నుంచి విజయవాడలో జరుగుతున్న స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనకి నడిపించబడ్డారు. బస్సులో ట్రావెల్ చేస్తున్న సమయంలో తను గవర్నమెంట్ నర్స్ అన్నమాట. బస్సులో ట్రావెల్ చేస్తున్న సమయంలో యూట్యూబ్ ఛానల్లో మరి దైవ సేవకుల వర్తమానం వినడం, చాలా దుఃఖ సంద్రంలో ఉన్న మరి తనని పరిశుద్ధాత్మ దేవుడు దైవ సేవకుల ద్వారా దర్శించి ఉన్నారండి. ఆమేన్. తన హృదయం అంతా చాలా వేదనతో ఉంది. కానీ ఆ వర్తమానం విన్న తన జీవితంలో ప్రభు అద్భుతాన్ని జరిగించి ఉన్నారు. మరి ఆయన అక్కడి నుంచి రావాలని ఆశ పెట్టుకొని వచ్చారు. ఆయన చెప్పినట్లుగా, తమ్ముడు చెప్పినట్లుగా 3 సంవత్సరాలైంది గర్భఫలము లేక. మరి ఎప్పుడైతే విశ్వాసముతో అడుగు పెట్టి ఉన్నారు, విశ్వాసంతో ప్రార్థన చేసుకొని వచ్చాడు. తన భార్య కూడా రాలేదండి, సహోదరుడు మాత్రం ఒక్కడే వచ్చాడు. మరి ఆరాధన జరుగుతున్న సమయంలో గర్భఫలం లేని వారి కొరకు దైవ సేవకులు ప్రార్థన చేసి ఉన్నారు. ప్రార్థన చేసి మరి ఆ ఫ్రూట్ ఇస్తున్న సమయంలో తన భార్య రాలేదు. అందరూ స్త్రీలు వచ్చి పైన నిల్చుంటే ఆయన సిగ్గుపడకుండా ప్రభు నా జీవితంలో కార్యం చేస్తారని మరి వచ్చి నిలబడి మరి నిజంగా విశ్వాసంతో నమ్మి ప్రార్థన చేయించుకున్నారండి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదామా? ఏ నెలలో అయితే వారు విజయవాడలో మరి జరిగిన ఆరాధనలో పాల్గొన్నారో అదే నెలలో ప్రభువు వారి గర్భాన్ని తెరిచి ఉన్నారు. ఆమేన్. ఈ రోజున చక్కని బాబు ఫోటో ఉందా? ఫోన్ ఎక్కడుంది? ఫోన్ మీరు ఉండండి, వేరే వాళ్ళు తీసుకున్నాండి, ఫోన్ తీసుకున్నాండి. ఎస్, చక్కని కుమారుడితో మరి దేవుడు పరిశుద్ధ ఆత్మ దేవుడు మరి చాలా చక్కగా బిడ్డల్ని బ్లెస్ చేసి ఉన్నారు. మరి ఆయన నర్సే కదా, తనకు తెలుసు ఎలాంటి విధముగా మరి కాంప్లికేషన్స్ ఉంటే మరి గర్భఫలం రాకుండా ఉంటుందో అన్ని సమస్తము తెలుసు. కానీ చూడండి, ఎన్ని ఉన్నా అడ్డంకులన్నీ తొలగించే దేవుడు మన దేవుడు. ఆమేన్. ప్రతి ఆటంకాలపైన, పోరాటాలపైన విజయాన్ని కలగచేసే దేవుడు మన దేవుడు. ఎంత చక్కని కుమారుడు వచ్చాడు. ఎంతమంది కనిపిస్తుందా? ఎస్, చూడండి, వీలవుతే కెమెరాలో జూమ్ చేయండి నాన్న. చక్కని కుమారుడు, చాలా అందంగా ఉన్నాడు. చూడండి, దేవుని కార్యాలు ఎంత గొప్పవి అంటే ఆయన ఏది చేసినా మనకు క్షేమాన్ని కలగచేసే దేవుడై ఉన్నారు. ఆమేన్. ఆయన ఇచ్చే బహుమానాలు ఎప్పుడు కూడా రమ్యముగానే ఉంటాయి, సుందరముగానే ఉంటాయి, శ్రేష్టమైనవి ప్రభు ఇస్తారండి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. చక్కని కుమారునిచ్చి మరి దేవుడు అద్భుతమైన రీతిలో వారి జీవితంలో గొప్ప కార్యం చేసి ఉన్నారు. వీరిని బట్టి ప్రభుని ఎంతగానో మేము స్తుతిస్తున్నాం. ఇంకా ఇలా ఎవరైతే మరి గర్భఫలం లేని వారు ఉన్నారో వీరి జీవితంలో చేసిన దేవుడు చెల్లి మీ జీవితంలో కూడా ప్రభు జరిగించినై ఉన్నారు. నాన్న, భయపడకండి, ధైర్యముగా ఉండండి. ప్రభుకి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆమేన్. రుచి చూచి చెప్పుతున్నాం మేము, మా జీవితంలో కూడా ప్రభు కార్యం చేసి ఉన్నారండి. ఆమె ఎంతమందికి తెలుసు? సాక్ష్యం తెలుసా అండి? నా సాక్ష్యం తెలుసా? ఎంతమందికి తెలుసు? ఈ రోజున గర్భఫలం లేక ఎంతమంది వచ్చారు? చేతులు చూపించండి. ఈ రోజున వారి జీవితంలో చేసిన దేవుడు మీ జీవితంలో కూడా జరిగించినై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. నమ్మండి, విశ్వసించండి. 2 ప్రెగ్నెన్సీ అంటే వాల్స్ ఉంటాయి కదా, ట్యూబ్స్ బ్లాక్ అయిపోయాయి. డాక్టర్స్ అన్నారు పిల్లలు పుట్టరు. కానీ దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? దేవుని వాగ్దానం మాత్రం మాతో ఉందండి. ఆమేన్. బిడ్డల కొరకు ప్రభు ఎప్పుడో మాట్లాడి ఉన్నారు. ఆ వాగ్దానాన్ని చేతున పట్టుకున్నాం అంతే.
మా జీవితంలో నిజంగా డాక్టర్స్ వైపు చూడలే, ఏ మనుషుల వైపు చూడలే, ఏ నిందల వైపు చూడలేదండి. అద్భుతమైన కార్యాలు చేసే దేవుని వైపు చూస్తున్నాం. ఆమేన్. విశ్వసించాం, నమ్మాం. డాక్టర్స్ని నమ్మలేదు, ప్రభుని నమ్మాం. ఎందుకంటే ప్రభు ఇచ్చిన వాగ్దానం మాతో ఉంది. ఆమేన్. ప్రార్థన చేసాం. అంటే 2 ట్యూబ్స్ బ్లాక్ అవుతే ప్రెగ్నెన్సీ అస్సలు కన్ఫర్మ్ అవ్వదండి. అర్థమవుతుందా? ఒక్క ట్యూబ్ ఓపెన్ అవుతే మాత్రము ప్రెగ్నెన్సీ కొన్ని ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఇది మెడికల్ ఫీల్డ్లో ఉన్న వారికి బాగా తెలుసు. 2 వాల్స్ క్లోజ్ అయిన తర్వాత అది అసంభవం. డాక్టర్స్ చెప్పారు అది ఇంపాసిబుల్ అని. కానీ ఇంపాసిబుల్ని పాసిబుల్గా చేసే దేవుడు మన దేవుడు. ప్రభుకి అసాధ్యమైనది ఏది లేదండి. ఈ రోజున చక్కని 2 బిడ్డలతో ప్రభు మరి మా జీవితంలో గొప్ప కార్యం చేసి ఉన్నారు. ఆమేన్. చాలా సంతోషం. మరి తమ్ముని, వారి కుటుంబాన్ని, చెల్లని, వారి బాబుని ప్రభు గొప్పగా దీవించి ఆశీర్వదించును గాక. చాలా సంతోషం. మళ్ళీ మీరు దర్శి నుంచి రావడం, సాక్ష్యాన్ని పంచుకోవడం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్. చాలా సంతోషం. ధైర్యంగా ఉండండి. ప్రభు గొప్ప కార్యాలు జరిగించబోతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్.